ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 824వ నామంగా అమ్మవారిని బహురూప అని కీర్తిస్తూ ఉన్నాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ బహురూపాయై నమః. మనం ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తేనే బహురూపములతో అంటే అనేకమైన రూపములతో, ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే అనంతమైన రూపములతో దర్శనమిచ్చు తల్లి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అనంతమైన రూపములతో దర్శనమిచ్చే తల్లి మనకు ఎలా కనపడుతోంది అని మనం ప్రశ్నించుకుంటే, మనం ఇంతకుముందు నామాలలో చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్క జీవి లోపల ఈ శరీరమును నడిపించే శక్తిగా, పోషించే శక్తిగా అమ్మవారు జీవాత్మ స్వరూపంలో కొలువు తీరి ఉన్నారు అని చెప్పుకున్నాం. ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని జీవరాశులు ఉన్నాయో కూడా మనం లెక్కించలేం. అన్ని జీవరాశుల స్వరూపంలో అమ్మవారే ఉన్నారు అనే సత్యాన్ని ఈ నామంలో మనం తెలియచేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అమ్మవారిని బహురూప అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుందాం. పరబ్రహ్మమైన పరమేశ్వరుడు ఈ సృష్టిని నిర్వహించడానికి అనేక రూపాలు స్వీకరించారు. శివుడు స్వీకరించిన ప్రతి స్వరూపానికి పత్నిగా ఉమాదేవి పరమేశ్వరుని స్వరూపానికి తగిన స్వరూపాన్ని స్వీకరించి ఆయన యొక్క ఏకైక శక్తిగా విరాజిల్లుతోంది. ఒకే శక్తి పరమేశ్వరుని కోసం అనేక రూపాలు స్వీకరించి మనలను అనుగ్రహిస్తోంది. కాబట్టి ఈ నామం అమ్మవారిని బహురూప అని కీర్తిస్తోంది అని మనకు తెలియజేయబడుతోంది. ఇక ఈ నామానికి మూడవ అర్థాన్ని కూడా తెలియజేసుకుందాం. అమ్మవారి యొక్క విద్యలు అనేకంగా ఈ లోకంలో ఉన్నాయి. అమ్మవారి యొక్క విద్యలను దశ మహావిద్యలుగా సాధకులు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కో విధంగా పూజిస్తూ తరిస్తూ ఉంటారు. అనేక స్వరూపాలలో అనేక విధాలుగా తన యొక్క సాధకులను అనుగ్రహిస్తోంది. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో బహురూప అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. ఈ బహురూప అయిన తల్లి మనలను ఎల్లవేళలా రక్షించుగాక. ఓం శ్రీమాత్రే నమః.